హలో అందరికీ గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జుహెత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ ట్రావెల్ వ్లాగ్. ఏమన్నా కంటిన్యూటీని అసలు మిమ్మల్ని ఏం మాత్రం మిస్ అవ్వకుండా చేస్తున్నాను. నేను కూడా మిమ్మల్ని మిస్ అవ్వకూడదని చెప్పేసి ఇంటికి వచ్చిన వెంటనే ఫటాఫట్ ఎడిటింగ్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. మిస్ అయిన వాళ్ళందరూ మిస్ అవ్వకుండా ముందు వ్లాగ్స్ కూడా చూసేయండి, సో దట్ ఆ కంటిన్యూటీ ఫీల్ అనేది ఉంటుంది. ఈ వ్లాగ్ గురించి నేను ఇంకా మాట్లాడే ముందు ఫస్ట్ ఒక డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఈ వ్లాగ్ మిగతా వ్లాగ్స్ కంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్. నేను ఇంత లెంత్ పెట్టానంటే చూసే ప్లేసెస్, కవర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఆల్మోస్ట్ ఒక ఎండ్కి వచ్చేసాము ట్రావెల్ వ్లాగ్స్కి. అప్పుడే అయిపోయిందా అనిపిస్తోంది, బట్ ఇంకా ఉన్నాయి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనది ఏమాత్రం తగ్గదనమాట. హాల్ అని, బడ్జెట్ అని, అది ఇది అని చెప్పేసి మంచిగానే ప్లాన్ చేస్తున్నాను. సో ఫస్ట్ మీరు ఏం చేయాలో ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా. సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. నిన్నెవరో కామెంట్ పెట్టారండి, నాకు అసలు ఎక్స్ట్రీమ్ అనిపించింది. వ్యాలంటైన్స్ వీక్లో జూహిత్కి 143K సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పేసి. బేసిక్గా 143 అంటారు కదా, సో అట్లా అయ్యారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అట్లనే ఇంకా గ్రో అవ్వాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే లైక్ చేసేయండి, మంచిగా ఇంటరాక్ట్ అవ్వండి వ్లాగ్స్తో. ఈ వ్లాగ్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఆ డిస్క్లైమర్ ఏంటంటే జస్ట్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ గైస్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళైనా, లేదంటే కుకింగ్ చేసే వాళ్ళైనా, ఆఫీస్కి వెళ్ళే ముందు క్యాబ్లో చూసే వాళ్ళైనా, లేదంటే నాలాగా నైట్ మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బింజ్ వాచ్ చేసే వాళ్ళైనా రిలాక్స్ అయిపోండి హ్యాపీగా. బికాజ్ యూ ఆర్ గోయింగ్ టు సీ లాడ్ ఆఫ్ కలర్స్, లాడ్ ఆఫ్ కలర్ఫుల్ ప్లేసెస్, లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి అండ్ లుక్ ఎట్ దిస్ బ్యూటీ. ఈ ప్లేస్ని చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తోంది చెప్పండి. నాకైతే లిటరలీ హెవెనే మన భూమి మీదకి వచ్చిందా అనిపిస్తోంది. అంత మంచి కలర్స్ అసలు. సో బేసిక్గా మనకు కోవిడ్ టైంలో ఇండియాలో పెద్దగా షూటింగ్ ఎక్కువ జరగలేదు అండ్ లాక్డౌన్ ఎక్కువ ఉండింది కదా. ఆ టైంలో మనకు దుబాయ్ ఓపెన్లో ఉండిందనమాట. దుబాయ్ ఎప్పుడు అంటే కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ మనకు లాక్డౌన్ అనేది దుబాయ్లో ఎక్కువ లేదు. సో షూటింగ్స్ అన్నీ మోస్ట్లీ దుబాయ్లోనే పెట్టుకునే వాళ్ళు. అండ్ ఈ ప్లేస్ని కూడా రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్లో చాలా దాంట్లోనే చూసింటారు. ఫర్ ఎగ్జాంపుల్ రంగ్ దే మూవీలో సాంగ్ షూటింగ్ కానీ అవన్నీ ఇక్కడనే జరిగాయి అనమాట. వీఆర్ అట్ మిరాకిల్ గార్డెన్. సో దుబాయ్లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్. అస్సలు ఎంత బాగుంది కదా, స్వర్గం చూసినట్టే అనిపిస్తోంది. ఆ ఫ్లవర్స్ కానీ, ఆ కలర్స్ కానీ, అసలు ఆ గ్రీనరీ అంతా వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారో ఏంటో అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మోస్ట్లీ దీని మెయింటెనెన్స్ అంతా నైట్ టైమే ఉంటుందన్నమాట. నేను మా మమ్మీ అదే మాట్లాడుకుంటున్నాము. ఏ ప్లేస్ చూసినా ఇక్కడ ఫోటో దిగచ్చు, అక్కడ ఫోటో దిగచ్చు, ఇది ఇంత బాగుంది, అదెంత బాగుంది అని చెప్పేసి ఒక మంచి థీమ్ ఉంటుంది అనమాట. లైక్ అక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇదొక ప్యాలెస్ లాంటి థీమ్ ఒకటి, అండ్ కాఫీ కప్తో ఒక థీమ్ ఉంది, ప్రిన్సెస్ థీమ్ ఒకటి ఉంది. అట్లా డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయన్నమాట. డిజ్నీ వరల్డ్ లాగా ఒకటి థీమ్ ఉందన్నమాట. సో ప్లేస్ అయితే ఎగ్జిట్స్ చాలా ఉంటాయి దీనికి, అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ సార్టెడ్. వన్స్ ఎంటర్ అయిన తర్వాత అలా చూస్తూ వెళ్ళిపోదాము, ఇక్కడ ఫొటోస్ దిగుదాము, అక్కడ ఫొటోస్ దిగుదాము అని ఉంటుంది అనమాట. నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ మనకు యూఏఈ అంటే ఎమిరేట్స్. సో వాళ్ళ ఎమిరేట్స్తో కూడా ఒక ఫ్లైట్ డిజైన్ చేశారనమాట, విచ్ ఈస్ రియలీ థాట్ఫుల్. అండ్ ఏ సీజన్లో చూసినా మనకి ఇలాగే ఉంటుంది. అండ్ కాకపోతే ఫ్లవర్స్ అప్పుడప్పుడు కొంచెం డల్ అవ్వడం కానీ, బికాజ్ సీజన్ని బట్టి ఇవన్నీ న్యాచురల్ ప్లాంట్సే అనమాట. ఇంత న్యాచురల్ ప్లాంట్స్ ఎవ్రీ సీజన్లో ఇలాగే ఉండేలాగా మెయింటైన్ చేయడం ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. దట్ టు ఇట్స్ ఎ మ్యాసివ్ ప్లేస్. ఎన్ని ఎకర్స్ ఉందో నాకు కూడా తెలియదు. ఈసారి నేను అంత ఇన్ఫర్మేషన్ కనుక్కోలేదు. ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ మై space and enjoying this beautiful scenery.
లోపల ఇఫ్ ఇన్కేస్ పెద్దవాళ్ళు వచ్చినా కూడా అలసిపోకుండా ఉండడానికి మొత్తం చైర్స్, టేబుల్స్, బెంచెస్ ఇలా చాలా అవైలబుల్లో ఉంటాయన్నమాట. ఫుడ్ కూడా ఉంటుంది. అంటే మరీ లంచ్ చేసేలాగా ఉందో లేదో తెలియదు కానీ చిన్న చిన్నవి స్నాక్స్ కానీ లేదంటే కాఫీ, టీ ఇలాంటివన్నీ లోపల అవైలబుల్లో ఉన్నాయి. అండ్ స్టార్ బక్స్ కూడా ఉన్నాయి. అండ్ మన అజిత్ మినీ సైజ్ ఫోటోగ్రాఫర్ లాగా తయారయ్యనమాట ఇక్కడికి. బికాస్ సింగిల్గా వచ్చిన వాళ్ళకి ఇంకా ఎవరో ఒకరు ఫొటోస్ తీయకపోతే ఎలా చెప్పండి, అడుగుతూనే ఉంటారనమాట. అండ్ సోలో ట్రావెలింగ్ చేసే వాళ్ళు కూడా నాకు చాలా మెంబర్స్ కనిపించారు. సో సోలో ట్రావెలింగ్ చాలా బాగుంటుంది కానీ ఒకటి ఏంటంటే ఫొటోస్ తీసేకి ఎవరో ఒకరిని పిలుస్తూనే ఉండాలన్నమాట. సో పీపుల్ ఆర్ రియలీ కైండ్ టు హెల్ప్ దెమ్. సో మీకు కూడా అట్లా ఎవరైనా అడిగితే పాపం తీసి పెట్టండి, వాళ్ళు అడిగారంటే. లేదంటే కపుల్స్ అడిగినా కూడా తీయండి, పర్లేదు. అంటే మా తమ్ముడు ఫొటోస్ చాలా బాగా తీస్తాడనమాట. మనుషుల కంటే ఎక్కువ చెట్లకి, పుట్లకి, గ్రీనరీకే తీస్తూ ఉంటాడు. మీరు ఇన్స్టా చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. అదే మనం వెళ్ళి అడిగామనుకోండి మాకు ఒక ఫోటో తీయని చెప్పేసి ఏం తీస్తాంలే నువ్వే తీసుకో లేదంటే డాలీతో తీయించుకో అంటాడనమాట. మనుషులకి తీయరు కానీ వీళ్ళు ఫొటోస్ చెట్లకి వాటికి వీటికి అయితే తీయడానికి ఫస్ట్ ఉంటారు. సో అట్లా మీ సిబ్లింగ్స్ కూడా ఎవరైనా ఉన్నారా, మీరు ఫోటో అడిగితే తీయరు కానీ ఊరికే వేరే దానిలోకైతే తీస్తూ ఉంటారు. సో మా తమ్ముడు కూడా అట్లనే. అంటే ఒక్కొక్కసారి మంచి మూడ్లో ఉంటే తీస్తాడు, లేదంటే నేను ఒక 2-3 సార్లు అడిగి లేదంటే ఖచ్చితంగా తీయాల్సిందే అని కొంచెం డిమాండ్ చేస్తే తీస్తాడు అనుకోండి, అది వేరే విషయము. సో ఇలా మనం చూస్తూ ఉండగా మా మమ్మీ ఒకటి కనిపెట్టింది అనమాట. చిన్న చిన్న పాట్స్ పెట్టి మొత్తం ఒక ఏమంటారు ఒక చెట్టులాగా చేశారనమాట. చిన్న చిన్న పాట్స్ పెట్టి అలాగే కొంచెం దాన్ని ఏమంటారు వాటర్ సిస్టమ్ ఒకటి ఉంటుంది చూడండి, బ్లాక్ కలర్ వైరింగ్ పెట్టేసి ఉంటుంది. సో అట్లా మొత్తం అంతా ఎండిపోకుండా మెయింటైన్ చేస్తున్నారనమాట. ఆ పాట్స్ కూడా ఒక్కొక్క ప్లేస్లో విజిబుల్గా కనిపించాయి. నేను ముందర క్లిప్స్లో యాడ్ చేశాను. ఒక్క రకం ఫ్లవర్స్ కాదు, ఇక్కడ మొత్తం ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు ఉన్నాయి. లైక్ సన్ఫ్లవర్ అంట, లేదంటే రోజెస్ కానీ. అబ్బా రోజెస్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి తెలుసా. మమ్మీ చూస్తాను అబ్బా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడు అని చెప్పేసి. మా మమ్మీకి పూలు అంటే చాలా ఇష్టం, పూజకు పెడతా ఉంటుంది కదా బాగా, అందుకు ఇక్కడ నుండి తీసుకెళ్ళడానికి ఉండదు మమ్మీ. ఇంటికి వెళ్ళేసరికి వాడిపోతాయని నేను ఏదో కొంచెం జోకులు వేస్తున్నాను అనుకోండి అప్పుడప్పుడు. అండ్ ముందర మీకు ఐ హ్యావ్ ఏ ఇన్ఫర్మేషన్ టు షేర్. అంటే అది ఒక్కసారిగా మీరు ఇండియాకి వెళ్ళిపోతారనమాట, చూస్తూ ఉండండి. హాయ్, ఏంటి బ్లాగ్ సడన్గా దుబాయ్ నుండి ఇంటికి వచ్చేసింది అనుకుంటున్నారా? ఏం లేదండి, జస్ట్ ఒక 2-3 మినిట్స్. అంటే మీ అందరూ నాతో పాటు మంచిగా ట్రావెల్ని ఎంజాయ్ చేస్తున్నారు, నాతో పాటే మీరు కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. సో మీ అందరూ మంచి మంచి కామెంట్స్ పెట్టండి, అలాగే లైక్ చేయండి. అదే నాకు ఇంకా మంచి ఎనర్జీ ఇస్తుంది అనమాట. బాగా ఎడిట్ చేయడానికి కావచ్చు, రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి కావచ్చు, ఏదైనా సరే. ఈ పర్టికులర్ క్లిప్పింగ్ అయితే నేను ప్రీ షూట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. బికాజ్ నేను దుబాయ్లో ఉండగా కొన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనుకోండి, సో సడన్గా ఇన్సర్ట్ చేసేయచ్చు కదా, అట్లా అనమాట. సో ప్రస్తుతానికి అయితే నేను వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ మై ఫేవరెట్ బ్రాండ్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్స్ అనమాట. మీ అందరికీ తెలుసు మన స్కిన్ మీద మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది, స్కిన్ రేడియంట్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్కిన్కి కావాల్సిన మంచి ప్రోటీన్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో స్కిన్కి కావాల్సిన వన్ ఆఫ్ ద మెయిన్ ఎసెన్షియల్ ప్రోటీన్ ఏంటంటే కొలాజిన్ అనమాట. ఈ కొలాజిన్ ఏం చేస్తుంది అంటే స్కిన్ని మంచిగా హైడ్రేట్ చేయడంతో పాటు ఫైన్ లైన్స్ కానీ, రింకిల్స్ కానీ ఇలా ఏమైనా అపియర్ అవుతున్నాయి అనుకోండి, వాటిని రెడ్యూస్ చేయడానికి కూడా అంతే మంచిగా హెల్ప్ చేస్తుంది. మనం ఎంత ఎర్లీగా స్కిన్ కేర్ గేమ్ అనేది స్టార్ట్ చేస్తే మనకు అంత బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అంటే ఏజింగ్ కూడా గ్రేస్ఫుల్గా అవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 23లో ఉన్నాను, ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచి స్కిన్ కేర్. లైక్ నేను బ్లాగ్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ అసలు ఎంత డిఫరెన్స్ ఉంది చెప్పండి 2 yearsకి ఇప్పటికి. సో లక్కీగా నాకైతే డర్మాకోస్ 1% కొలాజిన్ డైలీ ఫేస్ సీరం క్రీమ్ కనిపించింది అనమాట. అప్పటి నుండి నేను యూజ్ చేస్తున్నాను దీన్ని. లిటరలీ లుక్ ఎట్ దిస్ క్యూట్ బాటిల్ యూ గైస్, ఎంత క్యూట్గా ఉంది కదా. ప్యాకేజింగ్ అయితే నాకు భలే నచ్చింది అనమాట. ఆనెస్ట్లీ ఇది చాలా ఈజీ వే అండ్ ఈజీ సొల్యూషన్ అనమాట. స్కిన్లో ఉన్న కామన్ ప్రాబ్లమ్స్ అన్ని ఫైట్ చేయడానికి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే దీంట్లో ఉన్న కొలాజన్ పెప్టైడ్ ఏం చేస్తుందంటే స్కిన్ని మంచిగా యూత్ఫుల్గా అలాగే రేడియంట్గా ఉండడానికి అండ్ స్కిన్లో ఉన్న ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేయడానికి, డ్రైనెస్ని రెడ్యూస్ చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. యూజ్ చేయడం కూడా చాలా 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 సింపుల్ అండి. జస్ట్ కొంచెం ప్రోడక్ట్ అప్లై చేసుకోండి. లైక్ కొంచెం ప్రోడక్ట్ చేతిలోకి తీసుకొని ఫేస్ మీద అండ్ నెక్ మీద మంచిగా అప్లై చేసి అది అబ్జర్వ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. అంత ఈజీ ప్రాసెస్. అండ్ గెస్ వాట్, ఈ ప్రోడక్ట్స్ అన్నీ మనకు క్రుయాలిటీ ఫ్రీ అనమాట. సో అది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ నాకు డర్మాకో బాగా నచ్చడానికి. అండ్ మీరు ఈజీగా యూజ్ చేసేసిన తర్వాత మీ స్కిన్లో
ఆటోమేటిక్గా డైరెక్ట్గా మీకు ఆ స్కిన్లో కొంచెం డిఫరెన్స్ అనేది ఇమీడియట్గా తెలిసిపోతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్కిన్ కొంచెం మంచిగా ప్లంప్ అయినట్టు గ్లో అయినట్టు మంచిగా కనిపిస్తుంది అనమాట. మీరు ఆల్రెడీ నా ఫేస్లో డిఫరెన్స్ చూస్తున్నారు కదా, లైక్ ఆ షైన్ అనేది మనకు చాలా ఎవిడెంట్గా అనిపిస్తుంది. దట్స్ వై ఐ టోటలీ రికమెండ్ దిస్ 1% కొలాజిన్ డైలీ ఫేస్ సీరమ్ క్రీమ్. డెఫినెట్లీ మీరు ఒకసారి ట్రై చేయండి, అసలు రిగ్రెట్ అయితే అవ్వరు. మీరు ఏ ప్రోడక్ట్స్ ట్రై చేసేటప్పుడైనా సరే ప్యాచ్ టెస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒకరి స్కిన్ టైప్కి సెట్ అయ్యేటివి ఇంకొకరికి సెట్ అవుతాయని ఏం లేదు కాబట్టి ప్యాచ్ టెస్ట్ ఖచ్చితంగా చేసుకోండి. అండ్ దీన్ని అప్లై చేసుకున్న వెంటనే ఒక మంచి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉన్న సన్ స్క్రీన్ అప్లై చేయకుండా అస్సలు బయటికి వెళ్ళొద్దండి. ఎస్పెషల్లీ మార్నింగ్ టైమ్స్ అయితే సన్ స్క్రీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి డర్మాకో అనమాట. ఐ థింక్ దిస్ ఇస్ మై థర్డ్ బాటిల్, బికాస్ నేను ఒకటే కాదు అజిత్ కూడా యూజ్ చేస్తాడు, విచ్ ఈస్ డర్మాకోస్ 1% హైలరానిక్ సీరమ్ ఆక్వా జెల్ అనమాట. సో ఇది ఎంత మంచిగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది అంటే చాలా చాలా మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. సో ఐ రియలీ లైక్ దిస్ ప్రోడక్ట్ ఆల్సో. మనకు డర్మాకో ప్రోడక్ట్స్ ఏవి తీసుకున్నా దే ఆర్ ఆల్ డిజైన్ బై డర్మటాలజిస్ట్ అండి. సో మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. దే ఆర్ వెరీ వెరీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ టు యూస్. ఆల్సో యూస్ బై కూపన్ కోడ్ అండి, మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. జూహిట్ 2022 అని యూస్ చేశారనుకోండి వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది, మర్చిపోవద్దండి. అలాగే మనకు డర్మాకో ప్రోడక్ట్స్ అన్ని నాయక, ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఆల్ ద లింక్స్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. ఇప్పుడు మనం ట్రావెల్ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం మళ్ళీ. ఓకే, సేమ్ డే ఈవినింగే ఇంకొక ప్లేస్కి వెళ్ళాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్, ఎస్పెషలీ షాపింగ్ ఫ్రీక్స్కి అయితే ఇంకా పండగే అని చెప్పుకోవచ్చు. సో ఇది గ్లోబల్ విలేజ్ అండి. చూసారా అసలు ఎంట్రన్స్ ఏమన్నా ఉందా? నాకైతే లిటరలీ ఒక సినిమా సెట్టింగ్, ఒక బాహుబలి సెట్టింగ్ కావచ్చు, ఏదైనా లోపల మొత్తం అంతా సెట్టింగే అనమాట. ప్రతి ఒక్కటి సెట్టింగే. ఇక్కడ ఏ చూసుకున్నా కార్డ్బోర్డ్, హార్డ్ కార్డ్బోర్డ్ ఉంటుంది చూడండి, దాంతో తయారు చేసిండేది. ఎంత మంచిగా డిజైన్ చేశారంటే ఒక రాజ్మహల్ చూసినట్టు అనిపిస్తోంది కదా. ఎంట్రన్స్ ఇంత బాగుంది అంటే లోపల ఇంకెంత బాగుంటుంది చెప్పండి. సో షాపింగ్ అని ఎందుకు అన్నాను తెలుసా, లోపలికి మీరు గ్లోబల్ విలేజ్ లోపలికి వన్స్ ఎంటర్ అయిన వెంటనే సేమ్ మనకి ఎక్స్పోలో చూస్తారు చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ అని చెప్పేసి. సో ఎక్స్పో వీడియో చాలా మెంబర్స్ చూడలేదు, ఎందుకు చూడలేదు నాకు తెలియదు. దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎస్పెషలీ నేను మన ఇండియన్ దానికి కూడా వెళ్ళాను. మీరు చూడాల్సిందే, చూడకపోతే ఈ వీడియో తర్వాత చూడండి నా కోసం. ఫస్ట్ దానికి ఒక లైక్ వేసుకోండి. ఓకే, సో లోపలికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి. కాకపోతే ఇది ఎక్స్పో కాదు, షాపింగ్ ఉంటుంది లోపల. ఏ ఏ కంట్రీకి సంబంధించిన లేదంటే ఏ సిటీకి సంబంధించినవి లోపల పెట్టేసి ఉంటారనమాట. వాళ్ళ దాంట్లో ఫేమస్ థింగ్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ షాపింగ్ చేసుకోవచ్చు మనము. అండ్ ఇంకా గ్లోబల్ విలేజ్ గురించి దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు షేర్ అండ్ మేమేం తీసుకున్నాము ఏంటి అనేది. సో స్కిప్ చేయకుండా బ్లాగ్ అయితే కంటిన్యూస్గా చూడండి. ఓకే, సో అంత నడవాలంటే ఆకలి వేస్తుంది కదా, మరి ఆకలి వేసినప్పుడు ఏదో ఒకటి తినాలి కదా. సో మా డాలీ పాప ఇక్కడ టర్కిష్ ఐస్ క్రీమ్ ట్రై చేస్తా అనింది అనమాట. నేను లాస్ట్ టైమే ట్రై చేశాను. సో ఈసారి డాలీ ట్రై చేస్తాను. మేము చెప్తా ఉన్నాం అనమాట, మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వస్తారు చూసారా, వాళ్ళ స్టిక్ పట్టుకుంటారు, డాలీ పట్టుకోడాలి పట్టుకోడాలి అంటే పాప ఐస్ క్రీమ్నే పట్టుకోవాలని చూస్తుంది. మనం ఎంత ట్రై చేసినా అది రాదు. వాళ్ళు ఇవ్వాలి అనుకున్న టైంలోనే ఇస్తారు. సో అదే మనం ఆ స్టిక్ పట్టేసుకున్నాం అనుకోండి. నేను ఇన్స్టా రీల్స్లో చూసాను, అబ్బాయి ఏమైనా పట్టుకున్నారా క్రేజీ, మనం ఎప్పుడో ఒకసారి ఇట్లా చేయాలనుకున్నా కానీ మా పాపకు అంత ధైర్యం సరిపోలేదనమాట. లేదు నేను ఐస్ క్రీమే పట్టుకుంటా అని ఇక్కడ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తుంది. ఫ్లేవర్ అడగరు, అదేంటో మనం ఫ్లేవర్ అడిగితే ఏ ఫ్లేవర్ చెప్తే ఆ ఫ్లేవర్ ఇస్తే బాగుంటుంది కదా. ఎందుకో మాకైతే ఫ్లేవర్ అడగలేదు, డైరెక్ట్గా చాక్లెట్ ఫ్లేవరే ఇచ్చేసాడనమాట. సో ఇది ఒక 20 dirhams అనుకుంటా, అరౌండ్ ఒక 400 అనుకోండి. సో వాళ్ళకి 20 అంటే 20నే కాబట్టి ఇట్స్ ఎ డీసెంట్ ప్రైస్. క్వాంటిటీ కూడా యాక్చువల్లీ తినలేమంతా. ఈ పాపకి తక్కువ ఇచ్చారు కానీ లాస్ట్ టైం అయితే నాకు చాలా ఎక్కువ ఇచ్చారు. అండ్ హాఫ్ ఆఫ్ ది ఐస్ క్రీమ్ ఇప్పుడు ఎండ్ ఉంది కదా, మేము నైట్ వెళ్ళాము, నైట్ టైం ఐస్ క్రీమ్ అసలు తినలేము. సో హాఫ్ అంతా మిగిలిపోయిండే. బెటర్ అంటే
ఎక్కువ ఇచ్చి మిగిలిపోవడం కంటే కొంచెం తక్కువ ఇస్తేనే బెటర్. సో ఫస్ట్ ఐస్ క్రీమ్ కానీ ఇలా స్నాక్స్ చాలా ఉంటాయి. ఇండియన్ స్నాక్స్ అయితే మామూలుగా ఉండవు. స్ట్రీట్ ఫుడ్ అస్సలు చాలా చాలా ఉంటుంది. లైక్ పానీపూరి, పావు బాజీ, గోల్గప్ప ఇలా ఒక్కటి కాదు, మొత్తం ఇండియన్ ఫుడ్ అన్ని కంట్రీస్లో దొరికే స్ట్రీట్ ఫుడ్, నార్మల్ ఫుడ్, ఏ ఫుడ్ అయినా ఇక్కడ దొరుకుతుంది. మేము ఎక్స్పోలో ఎన్ని కంట్రీస్ చూసామో తెలియదు, కానీ ఇక్కడైతే నేను బాగా కవర్ చేశాను. మా వాళ్ళని అసలు కూడా వదలలేదు అనమాట. లేదు మీరు నడవాల్సిందే, ఖచ్చితంగా రండి చూద్దామని చెప్పేసి ఒక్కొక్క కంట్రీకి వెళ్ళడము, అక్కడ ఏమేమి ఉన్నాయని చూడడము, తర్వాత మళ్ళీ బయట బెంచెస్ ఉంటాయన్నమాట, కూర్చోడానికి ప్లేస్ చాలా ఉంటుంది. సో ఒక 10 minutes రిలాక్స్ అవ్వడము. వీఆర్ గ్లాడ్ దట్ మేము ముందే వెళ్ళాం కాబట్టి. ఈ ప్లేస్లో ఏంటంటే నైట్ అయ్యే కొద్దీ కొంచెం క్రౌడ్ ఎక్కువ వస్తూ ఉంటారనమాట. బికాజ్ నైట్ లైటింగ్స్ చాలా ఉంటాయి అండ్ ఫైర్ వర్క్ జరుగుతుంది. సో నైట్ ఎక్కువ ఏమంటారు, ఎక్కువ జనాలు రావడం ఇలా ఉంటుంది అనమాట. నైట్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కాబట్టి. సో డాలీ అయితే ఐస్ క్రీమ్ తినేసింది. మమ్మీకి ఈవినింగ్ అయ్యే టైంకి ఖచ్చితంగా కాఫీ కానీ టీ కానీ కావాల్సిందే. సో ఇక్కడ టర్కిష్ కాఫీ ఆర్ బాబిక్యూ కాఫీ ఏదో ఉంది మొత్తానికి. అక్కడ డిస్ప్లేలో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఫ్రాపేస్ ఉన్నాయి, లాటెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో మమ్మీకి అయితే స్టాండర్డ్ క్యాపుచినో అంటే చాలా ఇష్టం అనమాట. సో క్యాపుచినో చెప్పేసాను. అది కాకుండా పాపం వేరేది ఏమీ తాగదు అసలు. అండ్ ఈవినింగ్ స్టార్ట్ అయ్యే కొద్దీ కొంచెం చాలా ఎక్కువ పెడుతుంది. మమ్మీ ఆ షాల్ ఏ ముహూర్తంలో తెచ్చుకోయింది ఏమో కానండి, అస్సలు వదలట్లేదు అనమాట దాన్ని. ఇంకా కొత్త తీసుకోవాలని చూసింది కానీ అక్కడ ఏం పెద్ద అంటే క్వాలిటీ అంత నచ్చలేదు మమ్మీకి. సో ఓన్లీ కాఫీ ఒకటే తీసుకొని ఇంకా వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ లాట్ ఆఫ్ షాపింగ్ ప్లేసెస్. మనం సౌత్ ఆఫ్రికా దగ్గర నుండి స్టార్ట్ చేసినట్టున్నాము. ఏమున్నాయి ఇక్కడ అని చెప్పేసి. సో సౌత్ ఆఫ్రికా దాంట్లో ఎక్కువ వుడ్తో చెక్కతో తయారు చేసిండే ఐటమ్స్ కానీ, లేదంటే ఈ లెదర్ వస్తుంది చూడండి, నాకు ఆ లెదర్ కొంచెం వింటేనే ఇవి అస్సలు తీసుకోవాలనిపించలేదు. ఏమో నాకు ఈ మధ్య అంత లెదర్ నచ్చట్లేదు అనమాట. అది అడిగాను ఏం మెటీరియల్తో లెదర్ చేశారు అని. కొన్ని వీగన్ లెదర్ ఉంటాయి కదా, సో అవైతే నేను డెఫినెట్లీ తీసుకుందాం అనుకున్నాను. కానీ అతను అడిగాను అనమాట ఏంది ఇది అని చెప్పేసి. ఆయన క్రొకడైల్ స్కిన్ అనేసరికి అమ్మో అసలు వద్దు, ఎంతైనా ఏదో ఒక రకంగా అనిపించింది అనమాట. వద్దురా మమ్మీ అని చెప్పాను. మా మమ్మీకి కూడా అసలు ఇంట్రెస్ట్ లేకుండా అనమాట తీసుకోవడానికి. ఇంకా క్రొకడైల్ అంటానే వద్దు వెళ్ళిపోదాం పదా అనింది. మేము కూడా కొంచెం వీగన్ లెదర్ అయితే బెటర్. ఇండియాలో యాక్చువల్లీ చాలా తక్కువ అవైలబుల్ ఉంటుందన్నమాట వీగన్ లెదర్ అనేది. సో ఇంకా ఎక్కువ తెస్తే బెటర్. సో అదొకటే క్రొకడైల్ అనేసరికి ఇంకా మేము అక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళిపోయాము. ఈ స్పేస్లోనే లేం ఫస్ట్. అండ్ ముందర ఇంకా కొన్ని చెక్కతో తయారు చేసిండేవి చాలా కనిపించాయి అనమాట. అండ్ లెదర్వి కాకుండా నార్మల్ క్లాత్తో చేసిండే బ్యాగ్స్ కానీ, నార్మల్ దాంతో చేసిండే బ్యాగ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మెయిన్ కీ ఏంటంటే బార్గెన్ చేయడం అనమాట. ఎంత బార్గెన్ చేస్తే అంత బెటర్. సో మా బార్గెన్ స్కిల్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఘోరం అనమాట. అస్సలు బార్గెన్ చేయలేం. నేను కానీ అజిత్ కానీ. నేనైనా బెటర్, మొహమాటానికైనా అడుగుతాను. అజిత్ అయితే అస్సలు అడగలేరు అనమాట. ఇట్లా ఎస్పెషల్లీ షాపింగ్ విషయాల్లో అజిత్ అస్సలు బార్గెన్ చేయలేడు. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే జ్యువెలరీ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ నా ఫేస్ చూసారా, అస్సలు బార్గెన్ చేయలేక అయిపోతున్నాను. నాకు వద్దులేండి అని కూడా చెప్పేశాను అనమాట. కానీ తీసుకున్నానులేండి మళ్ళీ వెళ్ళి. 3 pieces for 100 dirhams, అంటే 3 bracelets తీసుకుంటే 2000 rupees, విచ్ ఈస్ ప్రిటీ రీజనబుల్. ఎందుకంటే అవి సిల్వర్తో తయారు చేసినవంట. సో నేను కొన్ని తీసుకున్నాను ఇక్కడ, మీకు ఇంకా చూపిస్తాను. జ్యువెలరీ అయితే నాకు బాగా నచ్చింది ఇక్కడ.
సో అక్కడ నుండి మళ్ళీ కొరియా దానికి వెళ్ళినట్టున్నాను. కొరియా ఆర్ ఇంకొక ప్లేస్ ఏదో వెళ్ళానండి. ఈ జ్యువెలరీ నాకైతే మీరు సౌత్ ఆఫ్రికాలోనే కొంచెం వెళ్ళిన వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో బార్గెన్ చేయండి. సౌత్ ఆఫ్రికాలో ఉన్న టీం వాళ్ళు కొంచెం మంచిగా తగ్గిస్తున్నారనమాట. మిగతా కంట్రీలో పెద్దగా ఏం తగ్గించట్లేదు, పెద్దగా బార్గెన్ చేసే స్కోప్ కూడా ఇవ్వట్లేదు అనమాట. కొంతమంది అయితే ఫిక్స్డ్ ప్రైసెస్ అంటున్నారు. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే హాఫ్ ది ప్రైస్ తీసుకున్నాం తెలుసా అండి. అండ్ ఈ మా జ్యువెలరీ ఏం తగ్గించలేదని చెప్పేసి మేము ముందు దాంట్లోనే ఇంకా 3 కలిపి 100కి తీసుకున్నాము. ఈమె 2 కలిపి 100కి అంటాం. ఎందుకు తీసుకుంటాం చెప్పండి. ఇంక అక్కడ నుండి ఫస్ట్ చూడాల్సినవన్నీ చూసి నా ప్రయత్నం నేను చేసే తగ్గిస్తుందేమో, ఇంత లాస్ట్కి 70 అది ఇది అన్నాను. కానీ ఇంకా ఆమె ఫిక్స్డ్ అనేసరికి ఫస్ట్ ఇక్కడ నుండి వెళ్ళిపోయాను. ఏదో ఒకటి తీసుకున్నట్టున్నా బాగా నచ్చితే. చైనానా ఇది వెళ్ళింది, లేదంటే కొరియానా, ఏమో గుర్తు రావట్లేదు మొత్తానికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇఫ్ ఇన్కేస్ మీరు లెదర్ జాకెట్స్, లెదర్కి సంబంధించి ఏవి తీసుకోవాలి, జాకెట్స్ ఎస్పెషల్లీ వింటర్కి ఏవి తీసుకోవాలనుకున్నా మనకు పాకిస్తాన్ ఉంటుంది అనమాట, విచ్ ఇస్ రియలీ రియలీ ఫేమస్. మేము 2019లో వెళ్ళినప్పుడు 2019లో వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట జాకెట్స్. ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. ఎన్ని వాష్లు అయినా ష్రింక్ అవ్వడం కానీ, లేదంటే కొంచెం ఫేడ్ అవుట్ అవ్వడం కానీ అలాంటివి ఏమీ జరగలేదు. ఇక్కడ నేను రింగ్స్ చూస్తాం అంటే మా మమ్మీ నీకేం పనిలేదా, ఎందుకు ఊరికే పెట్టుకోవు, ఏం లేదు గోల్డ్ రింగ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక 2 తిట్లు తిట్టి అక్కడ నుండి వచ్చేసేయి, వాళ్ళు ఎట్లానో నీకు డిస్కౌంట్ ఇవ్వట్లేదు, ఏం బార్గెన్ చేసినా తగ్గించట్లేదు అని చెప్పేసి వచ్చేసింది. అండ్ నేను చెప్పాను కదా నిన్న బ్లాగ్ చూసారా, న్యూ ఇయర్ అని చెప్పేసి. సో చైనీస్ న్యూ ఇయర్ అనమాట. సో వాళ్ళు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈవినింగ్ సెలబ్రేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదేంటో మోస్ట్లీ గుర్తుపట్టే ఉంటారు స్క్విడ్ గేమ్ చూసిన వాళ్ళు. ఇది చాలా ఫేమస్ కదా ఈ గేమ్. డాలీని అడిగాను తీసుకుంటావా అని చెప్పేసి. ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంది. అండ్ దీంట్లో బార్గెన్ చేయడానికి ఏమి ఉండదు అనమాట, ఫిక్స్డే ఉంటుంది. డాలీ నాకు ఇప్పుడు ఆడే ఓపిక లేదు, నాకు వద్దు అని చెప్పింది. సో ఇక్కడ కొరియా కాబట్టి మోస్ట్లీ స్కిన్ కేర్ ఎక్కువ ఉంటుంది అనమాట. బికాస్ కొరియాలో మనకు స్కిన్ కేర్ చాలా చాలా తక్కువ ప్రైజెస్కి ఉంటుంది. అండ్ మేకప్ కూడా ఎక్కువ ఉంటుంది. కాకపోతే నేను ఏమీ తీసుకోలేదు స్కిన్ కేర్, మేకప్. నాకు ఉన్నవే చాలు, ఉన్నవే అసలు అయిపోవట్లేదు, రోజుకొకటి వాడుతున్నా కూడా అయిపోయేలాగా కనిపించట్లేదు అని చెప్పేసి నేను ఏం తీసుకోలేదు. అండ్ నాకు ఇంకో డౌట్ ఏంటంటే మేకప్ తీసుకుందాం అనుకున్నా కానీ సిఫోరాలో తీసుకున్నానులేండి, కానీ అక్కడ మేకప్ ఒరిజినల్ ఉంటుందా లేదా అని చెప్పేసి నేను ఏం తీసుకోలేదు. అండ్ మనం ఇక్కడ యుఎస్ దానికి వెళ్ళినట్టున్నాము. అజిత్ అయితే బాగా షాపింగ్ చేశాడనమాట. ఆల్మోస్ట్ ఒక 10,000-15,000 తీసుకున్నట్టున్నాడు. వెళ్ళగానే బాగా నచ్చాయంట. ఫస్ట్ అతను అస్సలు బార్గెన్ చేస్తూ ఉంటే కూడా తగ్గించట్లేదు, లేదు ఫిక్స్డ్ అన్నాడు. తర్వాత మేము ఒక 2-3 తీయడం స్టార్ట్ చేసిన తర్వాత అతనే అన్నిటి మీద ఒక 50 dirhams లేదంటే 20 dirhams వరకు తగ్గించుకుంటూ వచ్చాడనమాట. ఇతను బాగానే ఇచ్చాడు, లైక్ బార్గెన్ చేసింటే కొంచెం బాగానే తగ్గించాడు అనమాట. వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. ఇక్కడ స్క్విడ్ గేమ్ థీమ్ అవి ఇవి చాలా ఉండిండే. అండ్ ఇవన్నీ నేను హాల్ ఆల్రెడీ షూట్ చేసి పెట్టేశాను మీకోసము. సో అది కూడా ఇట్స్ కమింగ్ ఆన్ యువర్ వే గైస్, డెఫినెట్లీ వెయిట్ ఫర్ ఇట్. చెప్పాను కదా నైట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి. నైట్ అయ్యేసరికి ఈ సెట్టింగ్ మొత్తం ఇంకా ఫుల్ లైట్స్, తర్వాత కొన్ని ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి లైవ్ పర్ఫార్మెన్స్ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. లైక్ ఒక గేమ్ థీమ్ కావచ్చు, పిల్లలకి ఎంటర్టైనింగ్గా. సో అలాంటివన్నీ చాలా చాలా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా, షాపింగ్ చేసే వాళ్ళకైనా, లేదంటే ఫుడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైనా చాలా బాగుంటుంది. సో ఫుడ్లో మస్ట్ హ్యావ్ ఐటమ్స్ చాలా ట్రై చేయాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. మా మమ్మీ చూసారా అప్పుడే ముసుగు గప్పేసుకుంది. ఈవినింగ్ అయ్యేసరికి చాలా చలేస్తుంది అక్కడ, అందుకు. చూసేశారు కదా గ్లోబల్ విలేజ్ అండ్ మిరకిల్ గార్డెన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే ఒక సినిమా సెట్టింగ్ చూసినట్టే అనిపిస్తోంది, అంత బ్యూటిఫుల్గా ఉంది. నాతో పాటు మీరు కూడా ఎక్స్ప్లోర్ చేసినందుకు ఐ ఫీల్ రియలీ రియలీ హ్యాపీ, బికాజ్ నాతో పాటు ఇంతమంది కంపానియన్ ఉంది కదా అన్నట్టు. సో నచ్చిన వాళ్ళు డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఈ వ్లాగ్కి నేను ఒక చిన్న టార్గెట్ ఇస్తున్నాను మీకు, ఓకేనా? చిన్న అసైన్మెంట్ అనుకోండి. ఈ వ్లాగ్కి 3,000 to 5,000 లైక్స్ మధ్యలో వస్తాయా?
సో వచ్చేలాగా మీరు చేస్తారు కదా, సో డెఫినెట్లీ లైక్ చేసేయండి. కామెంట్ చేయడం మర్చిపోద్దండి, #జూహిత్ స్క్వాడ్. ఓకేనా? మీ రెస్పాన్స్ చూడడానికి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. బికాజ్ ఐఎమ్ బ్యాక్ హోమ్, ఐ విల్ బీ రిప్లైయింగ్ టు mostly all the comments. I will see you in my next vlog. Stay positive, stay healthy, and be kind to everyone. Make sure to subscribe before you leave, guys. Bye.